మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్లో ఉన్నాము. షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంది వాళ్ళు డీహైడ్రేట్ అవ్వడం వల్ల షుగర్స్ అనేది స్పైక్ అవుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, టెన్షన్ పడుతూ ఉంటారు, గాబరా పడుతూ ఉంటారు. మరి సమ్మర్లో ఇలా ఎందుకు మాకు జరుగుతోందా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మరి ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ వర్ణ గారు, న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ మరియు యోగా థెరపిస్ట్. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సమ్మర్ కదా సార్, షుగర్ పేషెంట్స్ ఉట్టప్పుడే చాలా వీక్ అవుతూ ఉంటారు, షుగర్స్ గాబర పడిపోతుంటారు, షుగర్స్ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్, మెడిసిన్ డోసేజ్ పెంచుతూ ఉంటారు. సమ్మర్ వచ్చిందంటే వాళ్ళకి ఒక గండంలా గడుస్తూ ఉంటుంది సార్. డీహైడ్రేట్ అవుతూ ఉంటారు, వాటర్ తీసుకుంటున్నామంటారు, ఫుడ్ ఆకలేయట్లేదు, ఇలా రకరకాల సమస్యలు సమ్మర్లో వస్తూ ఉంటాయి సార్. ఏంటి దీన్ని అంతటిని కూడా ఎలా ఓవర్కమ్ చేయాలి? సమ్మర్లో ఇంకా అడిషనల్గా ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటారా? యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా వీళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అంటారు? సో బేసిక్గా చాలా మంచి క్వశ్చన్ వేశారు. రెండు డ్రింక్స్ నేను చెప్తాను, ఒకటి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ తీసుకుంటే కనుక సమ్మర్ మొత్తం కూడా రిలాక్స్గా ఉండొచ్చు. 3 months హ్యాపీగా 3-4 months హ్యాపీగా ఉండొచ్చు. ఓకే సార్, ఏంటి సార్? ఫస్ట్ వచ్చేసి మార్నింగ్ రాగి మాల్ట్, రాగి జావా మాల్ట్ ఎనీథింగ్ బోత్ ఆర్ సేమ్ అన్నమాట. సో దీన్ని నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. సో కంప్లీట్ గా రాగి అంటే మన టంగ్ యాక్సెప్ట్ చేయదు, అది మెటాలిక్ టేస్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఒక 50% జొన్న పిండి, 50% రాగి పిండి, అది మీరు చెక్ చేసుకోవచ్చు రేషియోస్ అనేవి 50-50, 60, 40, 70-30. మీరు ఒకసారి ట్రయల్ అండ్ ఎర్రర్ లో మీరు చెక్ చేసుకోవచ్చు, ఎలానే చేసుకోవచ్చు. నథింగ్ ఈజ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏమీ లేవు. మీ టంగ్ ఎలా యాక్సెప్ట్ చేస్తే అలా మీరు టేస్ట్ చేసుకొని చెక్ చేసుకొని కాంబినేషన్స్ మార్చుకోవచ్చు అనమాట. ఒక రోజు 60-40 ట్రై చేయండి, కుదరలేదు 70-30 చేయండి, లేదా 50-50కి వచ్చేసేయండి. నైట్ ఏం చేస్తామంటే ఆ రెండు పిండి తీసుకొని మీ కన్వీనియంట్ రేషియో తీసుకొని మామూలుగా చల్లీలు పోసి కొంచెం కలిపేసి కొన్ని గోరువెచ్చటి నీళ్ళు దాంట్లో మళ్ళీ పోసేసి మూత పెట్టేసి వదిలేస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ మనం బౌల్ పెట్టి వాటర్ వేసేసుకొని ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ నైట్ ఫర్మెంటెడ్ ఏదైతే బ్యాటర్ ఉందో అదంతా అలా వేసేసి బాయిల్ చేసేసుకుంటాం. దాంట్లో మీకు కావాలంటే విత్ కర్డ్ తీసుకోవచ్చు, లేదా విత్ మ్యాంగో ఫ్రూట్ తీసుకోవచ్చు. ఓకే, సో డిఫరెంట్ మీకు ఎలా నచ్చితే అలా కాంబినేషన్ తీసేసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ బాడీకి చలవ చేస్తుంది. ఈ రాగిలో ఉండే గుణం ఏంటంటే డైజెషన్ ని ఎక్స్టెండ్ చేస్తుంది. మీరు ఒక 1/2 లీటర్ కనుక తాగారనుకోండి, మార్నింగ్ 7-8 o'clock కనుక తాగితే అందరూ తాగొచ్చు, వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్ ఉంటుంది, అందరూ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదనమాట. అండ్ మామూలు ఎవరైనా తాగినా కూడా మీకు 1:30-2 వరకు అసలు లంచ్ గురించి ఆలోచన రాదనమాట. టమ్మీ ఫుల్ గా ఉంటుంది. అంటే ఉడికెన్సే మీరు మిగతా ఫుడ్ కార్బ్స్ ఏవి తీసుకున్నా కూడా అది ఇమ్మీడియట్ గా డైజెస్ట్ అయిపోయి షుగర్ లెవెల్స్ బ్లడ్ లో స్పైక్ అవుతాయి అనమాట. ఇది అలా కాదనమాట, దానికి అట్లీస్ట్ ఒక 3-4 times డిలే అవుతుంది. 3-4 times డిలే అవుతుంది. అంటే నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మన వ్యూవర్స్ అందరు కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు ఒక 1 month ఎవ్రీ డే వితౌట్ బ్రేక్ తీసుకొని చూడండి. ఆ 30 days బిఫోర్ అంటే స్టార్ట్ చేసే ముందు మీ షుగర్ చెక్ చేసుకోండి, 31st day రోజు మళ్ళీ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ప్రజెంట్ ఉన్న డయాబెటిస్ అంటే షుగర్ లెవెల్స్ లో ఒక 10-15% డ్రాప్ ఉంటుంది. ఇంతకంటే అద్భుతం ఏం కావాలి సార్? ఎందుకంటే ఇంకా ఏదో కాకరకాయనో ఏదో చెప్తారని భయపడ్డాను సార్. బట్ వెరీ హెల్తీ, టేస్టీ, అఫోర్డబుల్, ఈజీ, అందరూ చేసుకునే విధంగా అందరికి ఉపయోగపడే డ్రింక్ అయితే పరిచయం చేశారు సార్. డెఫినెట్ గా ట్రై చేస్తాను. నెక్స్ట్ ఏంటి సార్? ఈవినింగ్ ఏదో చెప్తాను. సో అంటే ఇంకా దీంట్లో యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాంగో జ్యూస్ వేసుకోవచ్చు. మ్యాంగో జ్యూస్ చాలా బాగుంటుంది. వాళ్ళకి మ్యాంగో అది కొంచెం మీరు చూసుకోవాలి. అదర్వైజ్ కర్డ్ ఈజ్ ఆల్సో ఓకే, ఫ్రెష్ కర్డ్ ఈజ్ ఆల్సో ఓకే. ఎందుకంటే ఆ పులుపు ఈ తీయదనం కలిసి కాంబినేషన్ లో చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అది ఈవినింగ్ వచ్చేసి డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి మనం కీరా దోసకాయ, రైట్, కాకరకాయ, టమాటా, ఈ 3 కలిపి తీసుకుంటే దీనివల్ల ఏమవుతుందంటే వాటర్ కంటెంట్ పెరుగుతుంది బాడీలో, డీహైడ్రేట్ అవ్వం. అట్ ద సేమ్ టైం ఫైబర్ కంటెంట్ కూడా పెరుగుతుంది. సో ఫైబర్ కంటెంట్ పెరగడం వల్ల ఏమవుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, రైట్. సో డైజెషన్ ఇంప్రూవ్ అవడం వల్ల కాన్స్టిపేషన్ సమస్యలు తగ్గుతాయి. ఓకే, డైజెషన్ ఇష్యూస్ రావన్నమాట. అట్ ద సేమ్ టైం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సీ కూడా తగ్గుతుంది అనమాట. సో మార్నింగ్ చెప్పినట్టుగా రాగి మాల్ట్, దట్ ఈస్ యువర్ బ్రేక్ఫాస్ట్, కంప్లీట్ బ్రేక్ఫాస్ట్. ఇంకా వేరే మళ్ళీ మనకు డౌట్ అడుగుతారు, సార్ ఇడ్లీ తిన్నాక తాగిన తర్వాత దోశ తినాలా? ఏమీ ఉండకూడదు. మీ బ్రేక్ఫాస్ట్, టీ, టిఫిన్ అన్ని కలిపి ప్యాకేజ్ అనమాట. అది మీ టమ్మీ ఫుల్ గా
తాగేసి, ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. మీరు 1 లీటర్ తాగుతారు, హ్యాపీగా తాగండి, హ్యాపీగా తాగండి. దాని నుంచి అసలు క్వశ్చన్స్ లేవు. హాఫ్ లీటర్ నుంచి 1 లీటర్కి ఎంతైనా తాగేసేయచ్చు. కన్సిస్టెన్సీ కూడా మీరు చెక్ చేసుకోండి. కొంతమందికి చాలా థిక్గా ఇష్టం, అంటే స్పూన్తో తినేలాగా ఉండాలి. కొంతమందికి ఏంటంటే తాగేలాగా ఉండాలి. సో అది మీ చాయిస్. కన్సిస్టెన్సీ అనేది మీ చాయిస్. ఒక 5 minutes ముందు స్టవ్ ఆఫ్ చేస్తే కొంచెం లిక్విడ్గా ఉంటుంది. ఒక స్టవ్ 5 minutes ఎక్కువసేపు మరిగించారనుకోండి, కొంచెం సాలిడ్ స్పూన్తో తినేలాగా వస్తుంది అనమాట. అది మీ చాయిస్, మీరు చెక్ చేసుకోండి. రైట్. సో అదే హాఫ్ లీటర్ నుంచి 1 లీటర్ వరకు హ్యాపీగా తినేసింది. దట్ ఈస్ యువర్ బ్రేక్ఫాస్ట్. నేను ఛాలెంజెస్ చెప్తున్నాను వ్యూవర్స్కి. మీరు 30 days ఛాలెంజ్ తీసుకోండి. Day 1 రోజు మీ షుగర్ లెవెల్ చెక్ చేసుకోండి. రైట్. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ 2 చెక్ చేసుకోండి. తర్వాత 31st day రోజు చెక్ చేసుకోండి. 100%గా ఒక 10 to 15% డ్రాప్ ఉంటుంది. మధ్యలో మళ్ళీ డైట్స్ అలాంటివి ఏమైనా? ఇదైతే బేసిక్ గా తీసుకోండి. ఇది జస్ట్ సింపుల్ బేసిక్ గా తీసుకొని చూడండి. ఖచ్చితంగా మీకు మీ షుగర్ లెవెల్స్ అనేవి డ్రాప్ అవుతాయి, తగ్గుతాయి. రైట్. బీపీ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. సాల్ట్ యాడ్ చేసుకొని అట్లా వాళ్ళకి కూడా సాల్ట్ చెక్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ టేస్ట్ అవన్నీ చెక్ చేసుకోవాలి. అంటే బేసిక్ ఏంటంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వడ తిన్నారనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, అది డైజెస్ట్ అవ్వడానికి ఎంత కష్టపడాలి, ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ అవుతాయి, దాని ఎన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇంకొంతమంది మైసూర్ బొండాలు తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఆ మొత్తం అందులో ఆయిల్ ప్లస్ మైదా, ఆయిల్ మైదా 2 కలిపి డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. బయట నుంచి వచ్చేవి ఎక్కువగా ఉంటాయి సార్. ఇంట్లో మైసూర్ బోండా ప్రిపేర్ చేసే వాళ్ళు చాలా తగ్గారనే చెప్పుకోవచ్చు సార్. ఆల్మోస్ట్ నాట్ ఈవెన్ 1%. ఎందుకంటే అది ప్రిపరేషన్ కొంచెం టఫ్. దోశ, ఇడ్లీలు అయితే చేస్తూ ఉంటారు. ఇలాంటి వర్కింగ్ ఉమెన్ ఇంకా టఫ్. అసలు నాకు రాను కూడా రాదు. సో ఈ 2 జ్యూసెస్ అయితే వాళ్ళ బ్లడ్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా ఇది బాగా రిజల్ట్ అయితే ఉంటుంది అంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా టెన్షన్ పడ్డాను, ఎలాంటి హార్డ్ డ్రింక్, టేస్ట్ లేని డ్రింక్ ఏమైనా చెప్తారేమో. పాపం వ్యూవర్స్ అంతా కూడా కష్టపడి చేసుకోవాలి, ఇష్టం లేకుండా తాగాలేమో. ఇష్టపడి తాగే డ్రింక్ మాకు, మా వ్యూవర్స్కి, షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ షుగర్స్ని డ్రాప్ చేసుకునే విధంగా మంచి డ్రింక్స్ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.